హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీని మనం చాలా ఫీల్డ్లో యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఎడ్యుకేషన్, కాంటెంట్ క్రియేషన్, బిజినెస్, మేకింగ్ మనీ, ప్రోగ్రామింగ్ అండ్ ఐటీ, గ్రాఫిక్ డిజైన్ అండ్ మీడియా, ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్, మార్కెటింగ్ అండ్ ఎస్ఈఓ, హెల్త్ కేర్, ఫైనాన్స్, లీగల్ వర్క్, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఇంకా చాలా ఫీల్డ్లో యూస్ చేసుకోవచ్చు. ఈ చాట్ జీపీటీ గురించి డీటెయిల్గా 20 నిమిషాలలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఈ చాట్ జీపీటీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుందాం. సింపుల్ గా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ www.chatgpt.com చూడండి, వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. ఒకవేళ లాగిన్ అవ్వకపోయినా సరే మనం ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తున్నా. ఇప్పుడు దేని గురించి అయినా మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, జస్ట్ ఇలా టైప్ చేసుకోవచ్చు. సపోజ్ ఐ నీడ్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ నేమ్ అని ఇచ్చి సబ్మిట్. చూడండి, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ అని మనకి వచ్చింది. ఇప్పుడు మనం లాగిన్ అవ్వకుండా ఇక్కడ సెర్చ్ చేసాం కాబట్టి మనం సెర్చ్ చేసిన ప్రతిదీ హిస్టరీలో అయితే సేవ్ అవుతుంది. ఒకవేళ మనం జీమెయిల్ అకౌంట్తో కానీ ఫోన్ నెంబర్తో కానీ లాగిన్ అయ్యాం అనుకోండి, మనం సెర్చ్ చేసిన ప్రతిదీ హిస్టరీలో అయితే సేవ్ అవుద్ది. అది ఫర్దర్గా ఫ్యూచర్లో మనం యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ లాగిన్ అవుతున్నా. సింపుల్గా కార్నర్లో లాగిన్ అన్న ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సింపుల్గా మనం గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోవచ్చు, లేదా మీరు కంటిన్యూ విత్ ఫోన్ ఆప్షన్ యూస్ చేసుకొని ఫోన్ నెంబర్తో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. నేనైతే కంటిన్యూ విత్ గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అవుతున్నా. ఓకే, మనకి చాట్ జీపీటీ వెబ్సైట్ మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఓపెన్ అయింది. ఇక్కడ ఈ వెబ్సైట్లో కార్నర్లో చాట్ జీపీటీ లోగో ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి 2 మోడల్స్ వచ్చినాయి, చాట్ జీపీటీ ఫ్రీ మోడల్ అలాగే అప్గ్రేడ్ మోడల్. ఇక్కడ అప్గ్రేడ్ మోడల్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకి 3 అప్గ్రేడ్ మోడల్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ మోడల్, సెకండ్ వన్ వచ్చేసరికి 399 ప్యాక్, కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్లస్ మోడల్ 1999 ప్యాక్. ఇది దీంట్లో అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే 10,699 వచ్చేసరికి ప్రో మోడల్, దీంట్లో అన్లిమిటెడ్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఈ చాట్ జీపీటీ వెబ్సైట్ వచ్చేసరికి బిజినెస్ పరంగా యూజ్ చేసేటట్టయితే ఈ ప్లస్ మోడల్ వరకు వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రోజు క్లాస్ లో చాట్ జీపీటీ గురించి తెలుసుకోవడం కోసం కాబట్టి ఫ్రీ మోడల్ యూజ్ చేసి ఇందులో ఆప్షన్స్ అయితే చూద్దాం. క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కనబడే బాక్స్ వచ్చేసరికి చాట్ బాక్స్. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, లేదా మనం ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ టైప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవచ్చు. కోడింగ్ సంబంధించిన డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ సంబంధించిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ లెటర్ రైటింగ్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. చూడండి, సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, వాట్ ఈస్ కంప్యూటర్? సబ్మిట్. చూడండి, కంప్యూటర్ గురించి ఒక డీటెయిల్ నోట్స్ అయితే రావడం జరిగింది. మనకి ఏది ఇంపార్టెంటో దాని వరకే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుద్ది. ఇలాగా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే సెకండ్స్లో మనకి ఆన్సర్ అయితే రావడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఒక టైప్ చేసాం కదా, ఇది టైప్ చేసింది సైడ్ మనకి సేవ్ అయిపోద్ది. ఇక్కడ సైడ్ ఇక్కడ చాట్ జీపీటీకి సంబంధించిన లోగో ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనం ఇంతకుముందు సెర్చ్ చేసిన ప్రతిదీ ఇక్కడ సేవ్ అయిపోతూ ఉంటుంది. అందుకే మనం లాగిన్ అయ్యి ఈ చాట్ జీపీటీని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రెష్గా ఒక పేజ్ కావాలనుకోండి, పైన న్యూ చార్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసామనుకోండి న్యూ పేజ్ అయితే రావడం జరుగుతుంది. లేదు మనం ప్రీవియస్ యూజ్ చేసిన పేజ్లోకి వెళ్ళాలనుకుంటే రీసెంట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ హిస్టరీ మొత్తం సేవ్ అవుతూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మనం ఇంతకుముందు యూజ్ చేసిన పేజ్ వరకు ఓపెన్ అయిపోద్ది. నేనైతే న్యూ పేజ్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు దాకా మనం ఒక కీబోర్డ్ యూజ్ చేసి టైప్ చేసి ఒక ఆన్సర్ అయితే రాబట్టాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం వాయిస్ కమాండ్తో డిక్టేట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఏదైనా క్వశ్చన్ అయితే అడగవచ్చు. చూడండి, ఇక్కడ డిక్టేట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మన దగ్గర ఒక మైక్రోఫోన్ ఉంటేనే ఈ ఆప్షన్ యూజ్ అవుద్ది. చూడండి, నేను ఆల్రెడీ మైక్రోఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వచ్చింది, ఎలా చేద్దాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇండియా? చూడండి, సింపుల్గా నేను నోట్తో చెప్పిన మాట అక్కడ టెక్స్ట్ రూపంలో వచ్చింది. ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుద్ది. చూడండి, ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. ఇక్కడ సైడ్ చూస్తే నేను చాట్ బాక్స్ లో సెర్చ్ చేసిన ప్రతిదీ హిస్టరీలో సేవ్ అయిపోతూ ఉంది. నెక్స్ట్ న్యూ చార్ట్, ఈ హిస్టరీ అంతా సేవ్ అవుతుందంతా మనకు కనబడుతుంది అనుకుంటే ఇది క్లోజ్ చేసుకోవచ్చు. పైన క్లోజ్ సైడ్ బార్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే
మనకి సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ డిక్టేట్ ఆప్షన్ పక్కన వాయిస్ ఆప్షన్ ఉంది. ఈ వాయిస్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే మనం చాట్ జీపీటీని క్వశ్చన్ కానీ దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే అది మీకు ఒక ఫ్రెండ్ లాగా ఒక టీచర్ లాగా రిప్లై ఇచ్చుద్ది. ఈ ఆప్షన్ యూజ్ చేయాలన్నా మనకి మైక్రోఫోన్ ఆప్షన్ అయితే ఉండాలి. ఇప్పుడు ఈ వాయిస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఏదైనా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నా. చూడండి కంటిన్యూ, చూడండి స్టార్ట్ న్యూ చాట్. హాయ్ చాట్ జీపీటీ, హౌ ఆర్ యూ ఫ్రీ నౌ? Hey, I'm doing really well, thank you. And yes, I'm free right now. What can I help you with? కెన్ వి డిస్కస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్? అవును, ఖచ్చితంగా మనం తెలుగులోనే మాట్లాడవచ్చు. మీకు ఏవైనా స్పష్టత లేదా ప్రశ్న ఉంటే నిశ్చయంగా చెప్పండి, నేను సహాయపడతాను. నాకు మంచి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ సజెస్ట్ చేయవా? ఖచ్చితంగా. మీరు ప్రొఫెషనల్ లెవెల్ వాడాలనుకుంటే అడోబీ ప్రీమియర్ ప్రో లేదా డవిన్సీ రిజాల్వ్ మంచి ఆప్షన్లు. కొంచెం సులభమైనదిగా చూడాలనుకుంటే ఫైనల్ కట్ ప్రో మ్యాక్ కోసం లేదా ఫిల్మోరా కూడా బాగుంటుంది. మీకు ఏ రకం ఎడిటింగ్ కావాలో చెప్పండి, నేను మరింత స్పష్టత ఇవ్వగలను. ఓకే అండ్ ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, ప్రతిదీ సైడ్ హిస్టరీలో సేవ్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు హిస్టరీలో సేవ్ అవ్వకుండా మీరు సెర్చ్ చేసిన ప్రతిదీ ఉండాలి అనుకుంటే ఇక్కడ చూడండి టర్న్ ఆన్ టెంపరరీ చార్ట్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేశారనుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా సెర్చ్ చేస్తే అది ఇక్కడ హిస్టరీలో సేవ్ అవ్వదు. సపోజ్ ఇక్కడ నీడ్ టు నో అబౌట్ ఏఐ అని ఇచ్చి సబ్మిట్. చూడండి ఏఐ గురించి డీటెయిల్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనకి సైడ్ అయితే సేవ్ అవ్వలేదు, ఎందుకంటే మనం టెంపరరీ చార్ట్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సైడ్ హిస్టరీలో అయితే సేవ్ అవ్వలేదు. చూడండి న్యూ చార్ట్ తీసుకోగానే ఈ ఆప్షన్ అయితే ఆఫ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ తర్వాత చూద్దాం. చూడండి స్లైడ్ బార్ క్లోజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ చార్ట్ బాక్స్లో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం చాలా రకాల ఫైల్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఫొటోస్ లైక్ జేపీజీ ఆర్ పిఎన్జీ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు, వర్డ్ ఫైల్స్, ఎక్సెల్ షీట్స్, అలాగే స్క్రీన్ షాట్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ చాట్ జీపీటీ వచ్చేసరికి మాక్సిమం అన్ని ఫార్మాట్స్ లో ఉన్న ఫైల్స్ ని అప్లోడ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఇక్కడ ఫోల్డర్లో నేను కొన్ని ఫొటోస్ అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నా. ఇందులో ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఒక డ్రాయింగ్ వేసిన ఫోటో ఇది. ఈ ఫోటో వరకు సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ సింపుల్గా ఒక టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేసిన ప్రతి టెక్స్ట్ని మనం ప్రాంప్ట్ అనొచ్చు. చూడండి ఇలా టైప్ చేస్తున్నా, కలరైజ్ ద ఫోటో విత్ స్కెచ్ పెన్స్. ఓకే సబ్మిట్. మనం కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. చూడండి మనం పెన్సిల్తో గీసిన ఫోటో స్కెచ్ పెన్స్తో కలరైజ్ చేసినట్టుగా మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అయితే పెద్దదవుద్ది. సైడ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఒక డౌన్లోడ్ ఐకాన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది, అది కూడా ఫ్రీగా. ఓకే, ఇక్కడ క్లోజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే బ్యాక్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు దీని మీద క్లిక్ చేసే పని కూడా లేదు, కింద ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. నెక్స్ట్ వైట్ షర్ట్తో ఈ మ్యాన్ క్యారెక్టర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఇప్పుడు నేను ఈ వైట్ టీ షర్ట్ని కలర్ అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం ఇలా టైప్ చేస్తున్నా, చేంజ్ ద షర్ట్ కలర్ ఇంటూ రెడ్ అని ఇచ్చాను. సబ్మిట్. ఇక్కడ నేను కొన్ని ప్రాంప్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను కదా, నేను యూజ్ చేసిన ప్రతి ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే క్రియేట్ చేశాను, అక్కడ ఈ ప్రాంప్ట్స్ మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. చూడండి మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి వైట్ షర్ట్ని రెడ్ షర్ట్ కింద మనం చేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ కింద ఎడిట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి మనకి ఇంకా ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఈ టీ షర్ట్ మీద మీకు ఏదైనా లోగో కావాలనుకుంటే కింద టైప్ చేసి మనం ఆ లోగోని అయితే తీసుకురావచ్చు. ఇక్కడ ఇలా టైప్ చేసిన యాడ్ లయన్ గ్రాఫిక్ లోగో అండ్ టీ షర్ట్ అని ఇచ్చాను. సబ్మిట్. చూడండి మనకి 2 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ లయన్ లోగో అయితే యాడ్ అయింది. ఇందులో ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ ఇమేజ్ అయితే నచ్చింది. దీని మీద క్లిక్ చేసి ఈ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒకేసారి 2 ఇమేజెస్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ పైన సెలెక్ట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనకి ఈ ఇమేజ్లో ఏదైనా రిమూవ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ వాచ్ని అయితే రిమూవ్ చేసుకోవాలనుకున్నా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిమూవ్ వాచ్ అని ఇస్తున్నా. సబ్మిట్.
చూడండి వాచ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇలాగా ఈ సెలెక్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మన ఇమేజ్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఇమేజ్ ఆస్పెక్ట్ రేషియో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని మోడ్స్ అయితే వస్తాయి. ఇందులో సపోజ్ నాకు ఈ ఇమేజ్ పోర్ట్రేట్ మోడ్ లో ఉంది కదా, ల్యాండ్స్కేప్ మోడ్ లో కావాలనుకోండి, ఇక్కడ వైట్ స్క్రీన్ 16:9 రేషియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆటోమేటిక్గా వైట్ స్క్రీన్లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోద్ది. ఓకే, మనకి వైట్ స్క్రీన్లో ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూ చార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక న్యూ పేజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి నా దగ్గర ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకున్నా, అది ఇమేజ్ ఫార్మేట్లో ఉంది. ఫస్ట్ ఆ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఒకసారి ఇమేజ్లో చూస్తే ఎడిషన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. ఈ మూడు కలిపి మనకి ఆన్సర్స్ అయితే రావాలి. దీనికోసం సింపుల్గా ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తున్నాను. ఐ నీడ్ ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ అని టైప్ చేసి సబ్మిట్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్స్ అయితే వచ్చినాయి. మనం తీసుకున్న ఇమేజ్ ఫార్మేట్లో ఉన్న టెక్స్ట్ ఎడిటబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ టెక్స్ట్ మీకు కావాలనుకోండి, డైరెక్ట్గా ఇలాగా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు సపోజ్ ఈ టెక్స్ట్ నాకు నోట్ ప్యాడ్లో కావాలనుకుంటే నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకి టెక్స్ట్ అయితే వచ్చింది. ఇలాగా ఒక ఎడిటబుల్ టెక్స్ట్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఈసారి నా దగ్గర ఒక స్టోరీ ఉంది. ఓపెన్. ఈ స్టోరీలో ఉన్న టెక్స్ట్ వరకు నాకు ఎడిటబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోవాలి. దీనికోసం ఇలా టైప్ చేస్తున్నా. చేంజ్ దిస్ ఇమేజ్ టెక్స్ట్ టు ఎడిటబుల్ టెక్స్ట్ అని టైప్ చేశాను. సబ్మిట్. చూడండి సెకండ్స్లో మన దగ్గర ఉన్న ఇమేజ్ ఫార్మేట్లో ఉన్న టెక్స్ట్ని ఎడిటబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసింది. ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని మనం ఈ టెక్స్ట్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇంకో ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఈ గర్ల్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ నేను తీసుకున్న ఇమేజ్లో ఈ గర్ల్ వచ్చేసరికి ఒక మార్కెట్లో ఉన్నట్టుగా నాకు ఇమేజ్ అయితే జనరేట్ అవ్వాలి. దీనికోసం సింపుల్గా ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేసుకుంటున్నాను. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ చేసేద్దాం. సబ్మిట్. చూడండి మనం తీసుకున్న గర్ల్ ఇమేజ్ని ఒక మార్కెట్లో ఉన్నట్టుగా మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఇమేజ్ని వీడియో ఫార్మేట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గూగుల్ VO3 ఆప్షన్ యూజ్ చేసుకొని ఇది వీడియో ఫార్మేట్లో అయితే కన్వర్ట్ చేశాను. ఈ VO3 ఆప్షన్ యూజ్ చేసుకొని వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ప్రీవియస్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదొకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో సెకండ్ వన్ వచ్చేసరికి రీసెంట్ ఫైల్స్. మనం ఇంతకు ముందు క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని మనకి ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ ఇమేజ్. ఇక్కడ ChatGPT నుంచి కొత్తగా ఇమేజెస్ 2.1 మోడల్ అయితే లాంచ్ అయింది. ఈ మోడల్ యూజ్ చేసి మనం అడ్వాన్స్ లెవెల్లో ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ మోడల్ ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. చూడండి క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. కింద ఈ మోడల్ ఏంటంటే మనకు కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ని అప్లోడ్ చేసుకొని కింద ఈ ఐడియాస్తో మనం ఆ ఇమేజ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి సపోజ్ నేను ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసుకుందాం. చూడండి కింద అప్లోడ్ ఏ ఫోటో ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం థంబ్నైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేస్తున్నా. చూడండి యూట్యూబ్ థంబ్నైల్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం క్రియేట్ యూట్యూబ్ థంబ్నైల్ 16:9 రేషియోలో కావాలి. ఇక్కడ తెలుగు టెక్స్ట్ అయితే నాకు థంబ్నైల్ మీద రావాలి. నెక్స్ట్ ఈ థంబ్నైల్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గా ఉండాలి, క్లిక్కబుల్ గా ఉండాలి. ఇక్కడ నేను ఏదైతే టెక్స్ట్ ఇచ్చానో ఆ టెక్స్ట్ వరకు మీరు చేంజ్ చేసుకొని మీ ఓన్ థంబ్నైల్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ థంబ్నైల్ ఎలాగొచ్చిందో చూద్దాం. సబ్మిట్. ఓకే, మనకి యూట్యూబ్ థంబ్నైల్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి తెలుగు టెక్స్ట్లో ఎటువంటి మిస్టేక్స్ రాకుండా మనకి థంబ్నైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం సింపుల్గా మన యూట్యూబ్ వీడియోకి ఈ థంబ్నైల్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఇమేజ్ ఫార్మాట్లో ఉన్న ఈ థంబ్నైల్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. ఇక్కడ ఈ ఇమేజ్ 2.1 మోడల్ యూజ్ చేసి మనం విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటోషాప్లో మనం క్రియేట్ చేసిన ప్రతిదీ ఈ ఇమేజెస్ 2.1 మోడల్ యూజ్ చేసుకొని ఈ chartgpt.com వెబ్సైట్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీని గురించి డీటెయిల్గా నేను ఒక వీడియో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ ఇమేజ్ 2.1 మోడల్ ఎలా యూజ్ చేసుకోవచ్చో చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ కింద థింకింగ్ ఆప్షన్ ఉంది.
ఈ థింకింగ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి డెప్త్ రిజల్ట్ రావాలంటే ఈ థింకింగ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా మనం చాట్ జీపీటీ యూజ్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ స్పీడ్ గా వచ్చింది, కానీ డెప్త్ గా ఆన్సర్ అయితే రాదు. నెక్స్ట్ ఈ థింకింగ్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, మనకి ఈ చాట్ జీపీటీ థింకింగ్ కొంచెం ఆలోచించి డెప్త్ గా మనకి ఆన్సర్ ఇవ్వడం జరుగుద్ది, కానీ కొంచెం స్లోగా మనకి ఆన్సర్ రావడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి డీప్ రీసెర్చ్. ఇక్కడ నేమ్ లోనే ఉంది, మనకి ఏంటంటే డీప్ గా రీసెర్చ్ చేసి మనకు ఆన్సర్ ఇవ్వడం జరుగుద్ది. మీరు ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఈ డీప్ రీసెర్చ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ ని కంపేర్ చేసుకోవాలనుకున్నా ఈ డీప్ రీసెర్చ్ ఆప్షన్ యూజ్ చేసుకొని ప్రొడక్ట్ కంపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏదైనా అవసరమైన దాని గురించి సెర్చ్ చేసినా సరే బెస్ట్ ఆన్సర్ అయితే రావడం జరుగుద్ది. చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి వెబ్ సెర్చ్. ఈ వెబ్ సెర్చ్ ఆప్షన్ వచ్చేసరికి లేటెస్ట్ న్యూస్ గానీ, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గానీ, ట్రెండింగ్ టాపిక్స్ గానీ, మెయిన్ గా లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఈ వెబ్ సెర్చ్ ఆప్షన్ బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ కింద మోర్ ఆప్షన్ ఉంది, మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే క్యాన్వాస్ ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ క్యాన్వాస్ ఆప్షన్ కూడా మీకు చాలా రకాలుగా చాలా చోట్ల యూజ్ అవుద్ది. మెయిన్గా మీ దగ్గర లార్జ్ కంటెంట్ కానీ కోడ్ కానీ ఉందనుకోండి, అది ఎడిట్ చేసుకోవడానికి ఈ క్యాన్వాస్ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుద్ది. అలాగే ఆర్టికల్స్ క్రియేట్ చేయాలన్నా, స్క్రిప్ట్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, స్టోరీస్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే ఈ క్యాన్వాస్ ఆప్షన్ అయితే యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసరికి మెయిన్గా డెవలపర్స్ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ ఇది. నెక్స్ట్ మనకి సైట్ chartgpt.comకి సంబంధించిన లోగో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ చూసాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యూ చార్ట్. మనం ఏదైనా న్యూ ఫైల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ చార్ట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి సర్చ్ చార్ట్స్. దీని మీద క్లిక్ చేసామనుకోండి, ప్రీవియస్ మనం యూజ్ చేసిన ప్రతిదీ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ మనం సెర్చ్ చేసి ఆ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ప్రీవియస్ మనం టైప్ చేసిన కలరైజ్ ఫోటో రిక్వెస్ట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకోగానే ఆ ఫైల్ అయితే ఓపెన్ అవుద్ది. చూడండి, మనం ఇంతకుముందు యూజ్ చేసిన ఫైల్. ఇలాగా ప్రీవియస్ యూజ్ చేసిన ఫైల్స్ కూడా మీరు ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాం కాబట్టి కింద మన జీమెయిల్ అకౌంట్తో డైరెక్ట్గా ఈ అకౌంట్ ఓపెన్ అయ్యి ఇక్కడ లోగో అయితే కనబడుతుంది. ఈ లోగో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసుకొని ప్రొఫైల్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు నచ్చిన ప్రొఫైల్ పిక్చర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా chartgpt.com వెబ్సైట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.